నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. మహాదేవ శ్రీమాత్రే నమః. ఎదుటి వాళ్లతో అకారణంగా గొడవలు అవుతున్నాయండి. ఎందువలన అవుతున్నాయో తెలియట్లేదు. అందున ఈ క్రోధనామ సంవత్సరం మొదలైన తర్వాత డెఫినెట్ గా క్రోధం పెరిగింది ప్రతి ఒక్కరిలో కూడా. అంటే అతను చాలా మంచివాడండి. నాకు కూడా అయింది అట్లాంటి ఎక్స్పీరియన్స్. చాలా మంచివాళ్ళు ఇంపల్సివ్ గా అయిపోయారేంటి, ఏంటి ఇంత ఇంత విచిత్రంగా బిహేవ్ చేస్తున్నారు ఇట్లా. దాని తర్వాత అర్థం చేసుకున్నది ఏంటి అంటే, ఓకే ఇంపాక్ట్ ఉంది, క్రోధనామ సంవత్సరం ఇంపాక్ట్ ఉంది, గొడవలు అవుతున్నాయి. గొడవ అవుతే డెఫినెట్ గా చాలా చాలా ఇబ్బంది, రిలేషన్ పాడైపోతుంది. ఒక్క మాట చాలు రిలేషన్ ని పాడు చేసే. ఎన్ని సారీలు చెప్పుకున్నా, ఎంత ఇది చేసినా అది మాత్రం మైండ్ లో నుంచి వెళ్ళదు. మాట చాలా పవర్ఫుల్, చాలా కేర్ఫుల్ గా ఉండాలి ఒక మాట అనే ముందు. రైట్. అయితే ఇప్పుడు అకారణంగా గొడవలు అవుతున్నాయి, ఎలా మరి శత్రుత్వం పెరుగుతోంది, ఖచ్చితంగా దీని నుంచి బయటపడాలంటే ఏం చేయాలి అని అడిగితే వాట్ ఈస్ యువర్ ఆన్సర్ అండి? తప్పకుండా అమ్మా, మీరు అన్నటువంటి విధంగా క్రోధనామ సంవత్సరంలో అంతా 2 వీక్స్ అయ్యాయి అంతే కంప్లీట్ గా. ఈ 2 వీక్స్ లో ఎండలు మామూలు ఎండలు కాదు ఇవి. ముఖం మండిపోతుంది ఎండలకు, వాస్తవానికి కూడా విపరీతంగా ఉన్నవి ఎండలు. ఇక మీరు అనుకున్నటువంటి అకారణమైనటువంటి కలహాలు అంటే, మనం ఒకటి చెప్పేటువంటి విషయంలో ఎదుటి వారు ఆలోచన తొందరగా వేరే అర్థం చేసుకోవడం. మనం చెప్పేటువంటి ఇప్పుడు ఒక 2 నిమిషాలు ఉంది, మనం ఎట్లా కాదు ఇది విషయం అని చెప్పేటువంటి పరిస్థితులలో వారికి అంత పేషెన్స్ లేకపోవడం, ఈ లోపే మనకు అనిపించడం ఏందిగా చెప్పేదని. ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా జరిగేటువంటి పరిస్థితులు కూడా ఉంటవి. ఇక ఇక్కడ మెయిన్ ఏమిటి అంటే, సౌదీలో కూడా చూసారు కదా, ఆ రేంజ్ లో తుఫాన్ రావటం, ఆ రేంజ్ లో అనేది ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయింది. అసలు ఘోరాతి ఘోరంగా, భయానకంగా అనిపించింది. యావత్ ప్రపంచం మీద కూడా ఖచ్చితంగా ఉంది. నేను ఆల్రెడీ మనకు అదేంది గత 1 మంత్ 2 మంత్స్ బ్యాకే మనకు అష్టగ్రహ కూటములు ఏర్పడేటువంటి సందర్భం అని కానీ, చాలా ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరంలో ఎండలు కానీ, అదే విధంగా ప్రముఖ వ్యక్తుల మరణాలు కానీ, ఇంకా అదే విధంగా తుఫాన్ ఆల్సో, లేదా మనకు భూకంపాలు కానీ, మొత్తం కంప్లీట్ ప్రపంచంగా ఎక్కడైనా జరిగేటువంటి ఇబ్బందులు ఉన్నవి. కనుక ఏం చేయాలి మరి వీటి నుంచి బయటపడాలి అంటే ఏం చేయాల్సి ఉంటుంది? అది వారి వారి జాతక రీత్యా అంటే కొన్ని ఉంటవి. ఇప్పుడు ప్రజెంట్ గా తులా ధనస్సు రాశి వారికి చాలా ఇబ్బందిగా ఉంది వాస్తవానికి. తులా రాశి వారికి అష్టమ గురువు, వీరికి 6వ స్థానంలో గురువు. మారిపోతారుగా గురువు నవమంలోకి వెళ్తే తులా వాళ్ళకి బానే ఉంటుందా? రాబోయే అటువంటి విషయాన్ని చెప్తున్నాను. ఇప్పటిదాకా సప్తమ గురువు అద్భుతంగా ఉంది. ఇక వీరికి పంచమ గురువు ఎవరికి, ధనస్సు రాశి వారికి, వీళ్ళకి 6వ స్థానానికి చాలా ఇబ్బందులు ఉంటవి. సరే, అవి మన చాలా వీడియోస్ చేసి ఉన్నాము. అకారణంగా కలహాలు కావచ్చును, అదే విధంగా ఎదుటి మనిషి లోపల మనము నెగిటివ్ ఎనర్జీని చూడడం కావచ్చును, లేదా నరఘోష కూడా తీసుకుందాం ఇందులో. ఇప్పుడు నరఘోష ఆల్సో, ఇప్పుడు ఇవాళ రేపు ఎన్నో వీడియోలో కూడా మనం చెప్తూ ఉన్నాము, స్టేటస్ పెట్టడం కూడా ఇబ్బంది ఉంది. విన్నరా? బర్త్డే అని చెప్పి పాప ఫోటోలు పెట్టినా, లేదా బాబు ఫోటోలు పెట్టినా, ఏది పెట్టినా కూడా ఎవరి కళ్ళు ఎట్లుంటావో తెలియదు. మీరు నమ్మరు, ప్రామిస్ చెప్తున్నామా. మొన్న ఒకసారి ఒక ఫోటో పెట్టడం జరిగింది మా చిన్న పాపది. విత్ ఇన్ 1 hour లో ఏం మొత్తం సిక్ అయిపోయింది. ప్రామిస్ చెప్తున్నా, ఒక 1 hour లో. మరి మీ పాప అంత క్యూట్ గా ఉంటుంది, ఎందుకు పెడుతున్నారు మీరు? మీ ఇద్దరు పాపలు బ్యూటిఫుల్ గర్ల్స్, అందులో డౌట్ లేదు. మీరు పెట్టకండి దయచేసి. నేను జనరల్ గా ఒక 1 hour పెట్టా, 1 hour లో నిజంగా ఉంటుంది. ఇది నాకు అంటే నేను నమ్మలేదు ఇప్పటి వరకు, అవసరం లేదు అనుకుంటా. కానీ మళ్ళా ఫోటో తీసేసిన తర్వాత విత్ ఇన్ ఒక ½ an hour లో షార్ప్ గా మంచిగా ఎగిరి దునికేటువంటి చిన్న పాప. అరే ఏకదం మొత్తం మన నర్వస్ అయిపోయిందంటే, జ్వరం వచ్చినట్టుగా పడిపోయింది. అట్లా ఉంటుంది చిన్నపిల్లలకి. కళ్ళు ఎట్లా ఉంటావో ఇవాళ రేపు. కనుక ఏది చెప్పినా కూడా తప్పుంది, అది ఏం చెప్పలేని పరిస్థితి ఉంది. కానీ మొత్తం మీద ఈ యొక్క శత్రుబాధలు కావచ్చు, ఎదుటి వారిలో కలహాలు ఉండేటువంటి సందర్భంలో వీరికి చెప్పేటువంటిది ఏమిటి అంటే, ఈశ్వరునికి ఒక దీపారాధన. అది ఏం దీపారాధన అంటే, ఉమ్మెత్త పువ్వు అనేటువంటిది ఈశ్వరునికి ఎంతో ఇష్టమైంది. ఈ ఉమ్మెత్త పువ్వులే ఉమ్మెత్త కాయ కూడా ఉంటుంది మనకు. ఈ ఉమ్మెత్త కాయను ఏం చేయాలి అంటే, ఆరుద్ర నక్షత్రం రోజు కానీ,
లేదా మనకు ఏకాదశి రోజు కానీ లేదా త్రయోదశి రోజు కానీ ఒక సోమవారం కానీ యొక్క ఉమ్మెత్తకాయను పైన కాస్త చెక్కండి. చెక్కితే కాస్త ఒక హోల్ రూపకంగా ఉంటుంది. అందులో నువ్వుల నూనె పోసి ఒక 2 వత్తులు వేయాలి. వేసి కింద ఒక మట్టి ప్రమిద పెట్టేసి ఆ యొక్క మట్టి ప్రమిదలో ఒక 11 లవంగాలు పెట్టండి. మట్టి ప్రమిదలో ముందుగా 11 లవంగాలు వేయండి. దాని మీద చక్కగా ఉమ్మెత్తకాయ కూడా ఆ పువ్వుతో ఉండేటువంటి 3 లవంగాలు వేసేసి ఉమ్. దాని మీద ఉమ్మెంతకాయ పెట్టండి. పెట్టి చక్కగా కూడా పైన ఒక 2 వత్తులు వేసి చక్కగా కూడా నువ్వుల నూనెతో దీపారాధన చేసి తూర్పు ముఖంగా ఉండేటువంటి విధంగా ఈశ్వరుని వద్ద దీపారాధన చేయండి. నందికి ఈశ్వరునికి మధ్యలో పెట్టకండి. ఈశ్వరునికి లెఫ్ట్ సైడ్ ఎప్పుడైనా కూడా సత్యనారాయణ స్వామి పూజ చేసుకున్నా కూడా ఈ యొక్క నెయ్యి దీపము స్వామికి లెఫ్ట్ సైడ్ లో పెట్టాలి. దీపారాధన ఈశ్వరునికి ఈ యొక్క లింగం దగ్గర లెఫ్ట్ సైడ్ పెట్టాలి. ఎప్పుడైనా లెఫ్ట్ సైడ్ హార్ట్ కనుక